హే గాయ్స్, ఇట్స్ మీ యువర్ ప్రియ జస్పర్. సో చాలా రోజుల తర్వాత మంచి బ్లాగ్స్ తో మీ ముందుకు వచ్చేసిన. ఏంటి అంటే, సో ఇప్పుడు ఈ రైనీ సీజన్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రెండింగ్ ప్లేసెస్ అంటే లొకేషన్స్ అంటే అనంతగిరి వన్ ఆఫ్ ది. సో మనకి నియర్ టు ఉంటుంది కాబట్టి మన ఇక్కడ నుంచి మణికొండ టు ఈజీలీ ఒక 60 to 70 కిలోమీటర్స్ మధ్యలో వచ్చేస్తాం అనమాట. సో ఎలాగో వీక్ ఆఫ్ సాటర్డే ఖచ్చితంగా వెళ్ళి అనంతగిరి హిల్స్ లో ఎంజాయ్ చేయాలనేసి స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు ఎలా ఉంటుంది, అనంతగిరిలో ఏమేమి ఉన్నాయి, నేను ఎలా ఎంజాయ్ చేసా, అండ్ అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ కానీ అండ్ స్టేయింగ్ ఎలా ఉంటుంది, అవన్నీ మీకు ఈ బ్లాగ్ లో చూపిస్తాను. అంతకంటే ముందు తెలుసు కదా మీకు ఏం చేయాలో. సిగ్గుపడుతున్నాయండి చెప్పు అనేసి అనకండి. సో మీకు మీ అందరికీ తెలిసిందే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మీరు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. యా, హిల్స్ దగ్గరికి ఇంకొక ఎగ్జాక్ట్లీ 5 kilometers ఉందన్నప్పటి నుంచి మనకి ఇంత మంచి రోడ్ కనిపిస్తుంటది. సో చూడండి, మొత్తం చెట్లు, ఫుల్ కవర్డ్. లిటరల్లీ నైట్ టైం ఈ లైన్ లో ఒక్కరు నడుచుకుంటూ వస్తే ఫుల్ భయపడిపోతారు. నేనైతే భయపడిపోతా ఈజీగా. అరకు వ్యాలీకి మనం పైన కొండెక్కుతుంటే ఉంటది కదా, సేమ్ ఒక ఏమంటారు ఆ వెదర్ కానీ, క్లైమేట్ కానీ, ఆ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ సేమ్ అదే ఇక్కడైతే మనం ఎంజాయ్ చేస్తున్నాం. సో గైస్, ఇక్కడే అనమాట, ఇదన్నమాట అనంత పద్మనాభ స్వామి టెంపుల్. సో ఫస్ట్ అయితే మనం ట్రెక్కింగ్ చేసి వచ్చాక నేను మీకు టెంపుల్ ని చూపిస్తాను. గైస్, వ్యూ అయితే ఆసమ్ ఉంది. సో గైస్, ఫైనలీ వి రీచ్డ్ ఇన్ అనంతగిరి హిల్స్. సో ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. యాక్చువల్లీ ఇది టెంపులే, చూద్దాం. చాలా మంది నంది గారి చెవులో చెప్తే నిజం అవుతుంది అన్నట్టు ఆయన చెప్తున్నారు. సో ఫైన్, అక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. ఇక్కడైతే రాగానే ఒక 4-5 feet మనకి నంది ఐడల్ మాత్రం ఉంది, చాలా బాగుంది. అండ్ యు నో వన్ థింగ్, నంది చెవులో చెప్తే మనం ఏది అనుకుంటాం. ఇప్పుడు మనం ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తున్నాము, చెప్పాను కదా. సో ఇలాంటి వాటిలో నడుస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అండ్ ట్రెక్కింగ్ చేయాలని ఉంది అనుకుంటే ఖచ్చితంగా షూ వేసుకొని రావాలి. అలాగే ఫ్లిప్ ఫ్లాప్స్ ఇది కాదు. బ్లాగ్లో అందంగా కాస్త మీకు కనిపించాలని కొంచెం బ్యూటిఫుల్గా వచ్చాను. అక్కడి నుంచి అలా వాటర్ వెళ్తూ ఉంది, ఇలా దీని మీద నుంచి చాలా బాగుంది. లిటరల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ రెయిన్ అనమాట. వర్షం పడితే ఇంకాస్త ఎంజాయ్ చేయొచ్చు అండ్ వాటర్లో తడవచ్చు అండ్ ఇలానే ఇలా కొట్టుకొని పోవచ్చు, అలాగే స్వర్గానికి వెళ్ళిపోవచ్చు అని. యా, నేను చెప్పాను కదా, సమ్ వితౌట్ చెప్పులు ట్రై చేయాలనుకునే ట్రై చేశాను. సమ్ ఫ్యూ పీపుల్ ఆర్ ట్రయింగ్ దట్ ఆల్సో. యా, రెడీ గైస్, రండి. గాయస్, ఇది ఒక పెద్ద టాస్క్. ఇక్కడి నుంచి పాము రావాలి ఇలా. కాళ్ళు నొప్పి వస్తున్నాయి ఫ్రెండ్స్.
నాకు తెలిసి ఇదంతా కూడా వాటర్ ఫ్లో అయ్యే ఏరియా అనుకుంటా. సో విశ్వాసం వాటర్ మార్క్స్, సారీ, ఇక్కడ మనం కొంచెం వాటర్ మార్క్స్ అవన్నీ చూస్తున్నాము. బట్ లిటరలీ వెయిటింగ్ ఫర్ అనే ఫాల్, ఎక్కడైనా ఒక్క చిన్న వాటర్ ఫాల్ అయినా దొరుకుతుందేమో అని. ఇక్కడ రాగానే చాలామంది చాలామంది మీరు ప్రియా జాస్పర్ కదా అని వచ్చి మనకు చాలా వెనకాల అంత సపోర్ట్ని పెట్టుకొని ఒక్కదాన్ని నేర్చుకుంటూ వచ్చాను కార్లో అనిపించింది. సో ఇంకా ఏ భయము చింత లేకుండా ఆరామ్సే వ్లాగ్ ఎంజాయ్ చేద్దాం. కానీ రోడ్ మాత్రం ఈ మీన్స్ అన్ని కొండలు ఉన్నాయి. నాకు కూడా అనిపించింది హీల్స్ వేసుకుంటే బాగుండేది అని. లవర్స్కి మాత్రం ఇది మంచిగా ఏకంత వేళ అన్నట్టుగా. ఇది కూడా ఇంకొక దారి, మనం అలా వచ్చాం కదా. అయ్యో రూట్ గుర్తుందా మీకు? మాట్లాడి అల్ప వచ్చేసింది ఫ్రెండ్స్. పైకి వెళ్ళాక ఏదో స్నాక్స్ కనీసం వాటర్ అని దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేసా. నేను తెచ్చుకున్నవి తప్ప ఏమీ లేవు నా దగ్గర. వాచ్ టవర్ సర్చ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వాచ్ టవర్ కోసం. బట్ ఐ డిడ్ంట్ గెట్ దట్. యా ఆబ్వియస్లీ వి క్యాన్ గైస్. ఇది కూడా ఒక మంచి వ్యూ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి కూడా మనం చూడొచ్చు. అండ్ వాచ్ టవర్ దగ్గరికి వెళ్తేనే వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ చూడొచ్చు అని నా ఒపీనియన్. సో చిన్న కొండలు ఇలా పైకి ఎక్కుతూ వస్తుంటే మంచి వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి. మొత్తం గ్రీనరీ, పైన ఆకాశం. యా మన కార్ ఎక్కడ ఉంది? అక్కడెక్కడో అందులో ఉంది. డిడ్ యు సా దట్? యా గాయ్స్, రెడీ రండి గాయ్స్. ఇప్పుడు ఓవరాల్గా మనకు వాచ్ టవర్ అయితే కనిపించేస్తుంది. అండ్ వాచ్ టవర్ దగ్గరికి వెళ్ళడానికి రెండు దారులు, ఒకటి దొడ్డు దారి, ఒకటి మంచి దారి అంటారు కదా. సేమ్ అలా దొడ్డు దారి ఏమో ఇలా వెళ్ళొచ్చు, బట్ కేర్ఫుల్. అండ్ మంచి దారి అయితే అలా కూడా ఉంది, కాకపోతే అది కొంచెం లాంగ్ కూడా ఉంది. సరే రండి చూద్దాం, వెళ్దాం, లెట్స్ ఎంజాయ్. ఫ్రెండ్స్ మనం వాటర్ సౌండ్ వినిపిస్తుంది. ఐ థింక్ మనకి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. రండి నేను సర్కాజం చేయకపోయినా, నేను ఎంజాయ్ చేయకపోయినా, మా కెమెరామెన్ మాత్రం ఘోరంగా ఎంజాయ్ చేస్తున్నారు. హీ వాజ్ లైక్ అన్ని చెట్లు కనిపిస్తే ఇలా పట్టుకొని ఇప్పుడు దాని మీద ఒకటి చేస్తున్నాడు. ఆ చెట్టు విరిగిపోయి పడితే ఏమవుతుందా అని. నేను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బెస్ట్ కామెంట్స్. గాడ్ ఇక్కడ నుంచి కింద పడితే సిచ్యువేషన్ ఏంటి? ఇది అనంతగిరిలో మనం ఇప్పుడు ఫస్ట్ చూసిన వాటర్ ఫాల్. దెర్ ఇస్ నో వాటర్ ఇన్ ద వాటర్ ఫాల్ గాయ్స్. అదేం కాదు, వెళ్తూ ఉంటే మనకి ఇంకాస్త వాటర్ ఫాల్స్ దొరకవచ్చు ఆబ్వియస్లీ. కాకపోతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ నాకు అక్కడ కిందికి ఏముంది చూడాలని ఉంది. ఏం లేదు ఫ్రెండ్స్, అలా దొర్లుకుంటూ లోయలోకి వెళ్ళిపోతాం అనుకుంటా సుభాష్ లాగా. బట్ వాటర్ ఏం లేదు అక్కడ. సో పోదాం రండి, చూద్దాం. కామన్. లిటరలీ అదే భయం వేస్తుంది, పాములు ఏమన్నా వస్తాయా అని. యా లెట్స్ మేక్ ఫ్రెండ్స్ ఫర్ సమ్వన్. యా గైస్, లిటరలీ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం లిటరలీ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ నేను మాత్రం చెప్తున్నానుగా, వచ్చినప్పటి నుంచి చాలా సింగిల్గా నేడుస్తున్నానే తప్ప వచ్చాక చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు ఇన్ ద సెన్స్ వీడియోలో చూపించలేదు. యా ఇక్కడ కూడా వాటర్ వెళ్తున్నట్టున్నాయి, బట్ దెర్ ఈజ్ నో వాటర్, దెర్ ఈజ్ ఫుల్ ఆఫ్ బురద. గాయ్స్, సినిమాలో మీరు మేకప్ వేసుకున్నారని కనిపించలేదు అంటే ఇంతకన్నా ఫన్నీ జోక్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫన్నీ జోక్ నేను ఎప్పుడు వినలే.
నేను సినిమాలో ఎప్పుడైనా న్యాచురల్ బ్యూటీని మీకు తెలుసు అది. ఓకే పైన నడవండి. ఇంకా ఎంతసేపు వాచ్ టవర్ వెళ్ళడానికి వెయిటింగ్. వాచ్ టవర్ కోసమే చాలామంది వెళ్తున్నారు. బట్ ఇంకా వచ్చేసామని వెళ్తూ అలసిపోయాను ఫ్రెండ్స్, కాళ్ళు నొప్పి వస్తున్నాయి. బట్ నేను ఒకటి ఫ్యాషన్ కోసం అని నేను ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకొని వచ్చాను, కానీ షూ వేసుకొని వచ్చి ఉంటే ఐ ఫీల్ సో కంఫర్టబుల్ అనేది అనిపించింది. ఓకే, నేను అన్ని మాటలు అన్నందుకు కెమెరామెన్ అలసిపోయినా సరే అలసిపోయినట్టు బిహేవ్ చేస్తున్నాడు. బట్ నేనైతే చాలా అలసిపోయాను. ఐ వాంట్ ఈట్ సంథింగ్, బట్ ఇక్కడ ఏం లేదు తినడానికి. అప్పుడు కూడా చెప్పాను నేను కార్లో ఆకలిస్తున్నాయని. బ్రేక్ఫాస్ట్ పెట్టి పట్టుకొచ్చారు నన్ను ఇక్కడికి. వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ఎవరైనా వచ్చి తీసుకొని మేడం అని ఒకటి ఏదన్నా ఇస్తారేమో అని. అండ్ రీసెంట్గా విజయవాడలో కూడా వచ్చి మాట్లాడి ప్రసాదం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అక్కడైతే ఒక ఫ్యామిలీ అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు తెలుసా. వాళ్ళు రావడమే మంచిగా ఒక స్పీకర్, స్నాక్స్, వాటర్, ఎవ్రీథింగ్ అన్నీ తీసుకొని వచ్చి అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే నేను అలసిపోయాను ఫ్రెండ్స్, అందుకని కూర్చొని వాడుతున్నా. యా లెట్స్ స్టార్ట్. అండ్ మోస్ట్లీ ఇక్కడైతే ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ నాలాగా సింగిల్గా ఏమంటారు గుండె నిండా బాధతో వచ్చిన వాళ్ళు చాలా లేస్తున్నారు. నీకేంటి బాధ ప్రియా జాస్పర్, ఏం మాట్లాడుతున్నావు అంటున్నారు కదా. అవును ఫ్రెండ్స్, మీరు ఎవరు రాలేదు కదా, ఒకదాన్ని వచ్చాను కదా, మీ అందరికీ వీడియోలో చూపిస్తున్నాను కదా, అందుకని బాధ వేసింది. రండి. వాక్ చేసి బోర్ కొట్టింది అనుకో, జస్ట్ డాన్స్ చేస్తూ వెళ్ళిపోవడమే అనమాట. లొకేషన్ని మాత్రం చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఏమిటి వన్ ఆఫ్ ది రిస్కియెస్ట్ పార్ట్ అంటే నడవడమే ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఒక ఎస్కిలేటర్, ఒక లిఫ్ట్ వాచ్ టవర్కి పెట్టేస్తే అయిపోయేది, దానికి ఒక సర్టెన్ అమౌంట్ పెట్టి. బట్ ఇలా నడుస్తూ వెళ్తేనే ఇంకొక బాగుంది. గైస్, నేను అప్పుడు చెప్పాను మీకు వాచ్ టవర్ దగ్గరలో నియర్ బై ఉన్నామనేసి. ఆబ్వియస్లీ నియర్ బై ఉన్నాం అనిపించింది పైనుంచి చూస్తే. నేను కింద ఉన్నా, అది పైన ఉంది. సో ఐ థాట్ వాచ్ టవర్ వచ్చేసింది అని. మళ్ళీ నడుస్తూ పోతే ఇంకో 10 కిలోమీటర్లు వచ్చినట్టు ఫీల్ ఉంది. బట్ కనిపించలేదు ఫ్రెండ్స్. క్యాక్టస్ కుచ్చి పెట్టేస్తా, వాళ్ళే నన్ను వచ్చి కుచ్చేసేలా ఉన్నారు. ఇంకా నేనేం గుచ్చుతా వాళ్ళని. ఆహా, చాలా గాలి ఫ్రెండ్స్, చాలా బాగుంది. వర్షం పడితే బాగుండు, కానీ వర్షం పడితే ఇక్కడ నుంచి మళ్ళీ మనం కిందికి వెళ్ళడం అనేది మోస్ట్ డేంజరస్ అని చెప్పచ్చు. ఇంకొంచెం ఫ్రెండ్స్కి వెళ్ళచ్చు. నాకు తెలిసి సగానికి సగం మీకంతా ఎయిర్ సౌండ్ వినిపిస్తుండొచ్చు. నా వాయిస్ తక్కువ, ఎయిర్ సౌండ్ ఎక్కువ అన్నట్టు. అంటే మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫుల్ ఎనర్జెటిక్గా ఉంది. ఇక్కడ వచ్చేంత వరకే ఆ ఎనర్జీ ఉంది. ఇక్కడ ఒక పైకి వచ్చాక ఎనర్జీ ఉంది. ఇక్కడ వరకు వచ్చాక ఇంట్రెస్ట్ పోయిందండి. ఇంకొక వే ఉంది, అది కూడా యూజ్ చేసుకోవచ్చని. తెలుసు కదా సత్తయ్య ఎవరి మాట వేండు, సత్తయ్య మూర్ఖుడు అని. ఆయన ఇదే పోదామంటున్నాడు. సో వీఆర్ గోయింగ్ ఆన్ దిస్ వే ఓన్లీ. రండి. వాళ్ళు ఎలా అరుస్తున్నారు చూడండి వెనుక, మంచిగా ఎంజాయ్ చేస్తూ. ఈరోజు వర్షంలో తడుచుకుంటూ బ్లాగ్ కొడతా. రేపు ఇంటికి పోయినాక మా మమ్మీ నన్ను కొడుతుంది, వర్షంలో ఎందుకు తడిచినావు అని. సో గైస్, ఫైనల్లీ మాకు కొంచెం ఎడ్జ్ లాగా అనిపించింది. ఇట్స్ నాట్ అన్ ఎండింగ్. సో ఇంకా పైకి వెళ్ళొచ్చు. ఇక్కడికి వచ్చి కాస్త బాగుంది కదా అని ఆగాము, కానీ ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్ తెలుసా, లిటరరీ. అండ్ మేము ఇంత చలికి ఇంత వర్షంలో ఉంటేనే బాడీ కొంచెం స్వెటీ అనిపిస్తుంది. బట్ లిటరల్ ఎండాకాలం వచ్చి మాత్రం చుక్కలు కనిపిస్తాయి అంటారు కదా, పట్టపగులు చుక్కలు కనిపిస్తాయి అని. సేమ్ అలానే
కానీ ఇక్కడ మాత్రం వ్యూ ఆసమ్ ఆసమ్ అంటే ఆసమ్. బాబా లిటరలీ అరకు, ఊటీ, సమ్ గ్రీనరీ లొకేషన్స్ ఉంటాయి కదా కేరళ, అలాంటి ప్లేసెస్కి వెళ్ళిన ఫీల్ ఉంది నాకైతే. మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు విజిట్ అనంతగిరి విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అని అయితే చెప్తాను. అది కూడా ఈ సీజన్, ఇది ఇంకొక 1-2 months వరకు ఈ సీజన్ బాగుంటుంది కాబట్టి అంతవరకైనా చెప్తాను. ఎందుకంటే వర్షం పడుతుంటేనే కొంచెం బాగుంది వ్యూ ఎంజాయ్ చేయడానికి కానీ ఆర్ ఎల్స్ సరదాగా ఉండడానికి కానీ. ఇంతసేపు వర్షం పడిందని వీడియో కొంచెం పాజ్లో ఉంచాను అనమాట. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేది. అండ్ ఇక్కడికి వచ్చాక వి లాస్ట్ సమ్ సిగ్నల్స్ ఆల్సో. చాలామంది అయితే రీల్స్ షేర్ చేసుకుంటూ, అండ్ కంపల్సరీ నాలాగా వ్లాగ్స్ చేయాలనుకునే వాళ్ళు, సాంగ్స్ ప్లే చేసుకోవాలనుకునే వాళ్ళు, రీల్స్ చేయాలనుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా పవర్ బ్యాంక్ అయితే మెయింటైన్ చేయండి. సో షాల్ వి గో ఫర్ అనదర్ ప్లేస్ అని అయితే చెప్తాను. మీకు ఫస్ట్ నుంచి కూడా నేను వాచ్ టవర్ చూపిస్తా అని అయితే ఆశ పెట్టాను. ఖచ్చితంగా చూపిస్తాను అన్న మాట మీద నిలబడతాను. కట్టుబడి ఉంటాను అని చెప్తున్నా. సో వాచ్ టవర్ అలా వెళ్ళి మళ్ళీ చూపిస్తాను. అక్కడికి వెళ్ళి వాచ్ టవర్ ఎక్కి, అది కూడా ఆల్మోస్ట్ వీఆర్ ఇన్, మనం కొండ మీద ఉండిపోయాం ఆల్రెడీ. రండి అక్కడి నుంచి చూపిస్తాను నేను. అంటే ఇంతసేపు అక్కడ ఇక్కడ అందరు లవర్స్ ఉన్నారని నేను మీకు చూపించలేదు. గాడ్ లిటరల్లీ ఇలాంటి చిన్న పురుగులు చూస్తేనే ఇంకా భయం. అట్లాంటిది దీంట్లో ఇంత పెద్దగా ఉంది. అది ఇంత ఉంది. అది ఏం తినబడుతుందో పాపం, మనసులో రక్తం అని అయితే చెప్పకండి, నాకు భయం వేస్తుంది. సో గాయస్ నాకు అర్థమైంది ఏంటి అంటే, కొంచెం అక్కడ ఇక్కడేనే కాదు కింద కూడా చూసుకుంటూ నడవాలి. అదర్వైజ్ ఇప్పుడు చూసాం కదా అలాంటివి వచ్చి ఖర్చేసి వెళ్ళిపోతాయి. అప్పుడు ఎవరిని బ్లేమ్ చేయడానికి ఆప్షన్ ఉండదు మనకి. ఆబ్వియస్లీ ఏదైనా అయితే మనం పక్కన ఉన్న వాళ్ళని బ్లేమ్ చేస్తాం కదా. యాక్చువల్లీ ఐ ఫర్గాట్ వేర్ ఐ పార్క్ మై కార్ అనేసి. సో ఇప్పుడు వెళ్ళడానికి లొకేషన్ కూడా తెలియదు ఫ్రెండ్స్. ఎక్కడ చాలా దూరం వచ్చేసాము, బట్ ఒకటే ఒక మిస్సింగ్. యా సేమ్ చెప్పాను కదా, సేమ్ మనం అరకు వ్యాలీ వెళ్ళినప్పుడు మనం ఎంత మంచి బెస్ట్ వ్యూస్ని చూస్తామో సేమ్ అలాంటి వ్యూస్ ఇక్కడైతే ఉన్నాయి. హాయ్స్, మొత్తానికి అయితే అక్కడికి వెళ్ళి ఎండ్ పాయింట్ చూసేసి వచ్చాము. సో ఇప్పుడు మనం వెళ్ళేసి వాచ్ టవర్ చూసేసి వస్తాము. సో ఫస్ట్ అయితే వాచ్ టవర్ దగ్గరికి వెళ్దాం. గైస్ నేను తిరుపతి కొండ కూడా ఇంత కష్టపడి ఎక్కలేదు కాదు. యా ఇట్స్ ఫైన్, ఇట్స్ కూల్. God, cool. నీకు పువ్వులు కావాలా? అయ్యో గైస్, వ్యూ పాయింట్కి వెళ్ళడానికి కష్టాలు గాయస్. ఇది రండి, చీకటి ఉంది, మనం తొందరగా వెళ్ళి వస్తే బెటరు. సో గైస్ ఫైనల్గా వాచ్ టవర్ ఎక్కడానికి ఇలా ఇవే నుంచి వెళ్తున్నాం మేము. లిటరలీ నో వన్ ఈస్ దేర్ హియర్. ఓ మై గాడ్, ఫీలింగ్ సో టెన్స్. ఎవరైనా ఉంటే బాగుండు మనుషులు అని చూస్తున్నాను, చాలా భయం వేస్తుంది నాకు. దేవుడ్డా, ముందు ఎవరైనా వెళ్తే ఎవరు లేరు, ప్లీజ్ ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి. లిటరలీ చాలా భయం వేస్తుంది నాకు ఈ లైన్లో వెళ్ళడానికి.
ప్లీజ్ పాములు అలాంటివి రాకండి, ప్లీజ్ దండం పెడతాను, పాములు రాకండి. స్టంటులు మామూలుగా లేవు. వదలవే. మనుషులు సౌండ్ వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. కొంచెం ఫియర్లెస్గా అయితే వెళ్తున్నాను. మరి ఏం పులులు అలాంటివి రాకుండా నాకు చాలా సంతోషం. లిటరల్లీ ఇప్పుడు ప్రాణం బతికింది. కొంతమంది మనుషులు ఈ వేళ రావడం అయితే కనిపించింది నాకు. ఓ ఫైన్. ఓ మనుషులు అరుపులు ఉన్నాయి. ప్లీజ్ పాములు దూరంగా ఉండండి, మీకు దండం పెడతా ప్లీజ్ దేవుడా. అందరూ అంటున్నట్టు ఎంత పైకి వెళ్తే అంత మజా ఉంటుంది. అలాగా డేర్లెస్ గర్ల్స్ వేస్ట్ రాకండి. ఇప్పుడు పాడాలి నా పాట. రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్, ముందుకో వెనకో, పైకో కిందికో, అసలు ఎక్కడికో ఎందుకో. ఎందుకంటే వాచ్ టవర్ కోసం. ఎటు పోవాలి ఫ్రెండ్స్? ఓడి అమ్మ, నాకు తెలిసి అనుకుండా సినిమా ఇక్కడ తీసినట్టే ఉన్నారా. లిటరలీ భయం వేస్తుంది, పెద్ద పాము ఎక్కడి నుంచి అయినా వస్తుందేమో అని. ఎవరో నాకు రియలైజేషన్ ఇచ్చారు, జ్ఞానోదయం. వెళ్ళేటప్పుడు రూట్ గుర్తుందా అని. రే గాయ్స్, వి గాట్ ఇట్. మొత్తానికి మనుషులు ఉన్న ప్రదేశానికి వచ్చేసామన్నమాట. బైక్స్ కూడా ఉన్నాయి. ఇలా రావాలి అని. రా చూద్దాం. థ్యాంక్ యూ. ఫస్ట్ టికెట్స్ తీసుకోవాలి, తర్వాత లోపలికి పోవాలి. గాయ్స్, నేను వచ్చాక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, పందులు గుద్దేస్తాయి అంటే నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నా, నిజంగా ఉంటాయి కదా, ఎంత ఫియర్లెస్ వచ్చాను నేను అని. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం చూస్తున్న వ్యూ అనమాట. సో సత్య కవర్ చేస్తుంటాడు, మనం కూడా కాస్త వ్యూని చూద్దాము. ఫైనల్లీ ఇది మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తున్నాము ఈ వ్యూని. సో బాగుంది కదా. మనం ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాము. కష్టపడ్డందుకు ప్రతిఫలం, వి గాట్ ఇట్. సో వెళ్దామా? యా, యాక్చువల్లీ మేము వచ్చిన దారిలో ఇందాక మనం వచ్చాం కదా ఒక దారి నుంచి, అందులో అడవి పందులు ఉంటాయంట. నాకు ఇప్పుడు కింద సార్ చెప్తుంటే వింటున్నాను, అడవి పందులు ఉంటాయి, గుద్దేస్తాయి అవి మిమ్మల్ని అంటే. ఐ వాస్ జస్ట్ షాక్డ్. ఇంకా వాట్ ద హెల్, ఏం చెప్తున్నారు వీళ్ళు అని. సో బై గాడ్ గ్రేస్ మేము చాలా సేఫ్గా ఇక్కడ వచ్చాము. సో మీరు కూడా వచ్చేటప్పుడు కొంచెం సేఫ్ జోన్స్ చూసుకోండి రండి, ఎందుకంటే ఇక్కడ హోర్డింగ్స్ లేవు కాబట్టి అది కొంచెం కష్టం. సో విల్ గో టు అండ్ ఇదే అనమాట లాస్ట్ ఫ్లోర్ కూడా. సో వాచ్ టవర్. సో ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందని మనం చూద్దాం. సో ఇక్కడైతే చాలా క్రౌడ్ ఎక్కువగానే ఉంది, బట్ దొరికినంత స్పేస్లో మేము మీకు వీడియో చూపించడానికి ట్రై చేస్తాం. దిస్ ఇస్ ద వ్యూ.
యాక్చువల్లీ ఇది మనం కింది నుంచి రావాల్సినవే అనమాట. బట్ వ్యూస్ దొడ్డి దారి అంటారు కదా, సో మనం అలా వచ్చాము. కానీ ఇది మెయిన్ దారి. ఇందాక నాకు ఆయన చెప్పారనమాట, ఇందాక సోతో మాట్లాడాను కదా వాళ్ళు. యాక్చువల్లీ వి ఎంజాయ్డ్ లాట్ అనమాట. సో సోలోగా వచ్చిన ఫ్రెండ్స్తో వచ్చిన ఎలా వచ్చినా సరే ఎంజాయ్ చేస్తాం ప్లేస్ని మాత్రం. సో ఇస్ ద వ్యూ. గాలికి నేను ఎక్కడ ఎగిరిపోతానా అని ఫీలింగ్ టెన్స్డ్, బట్ ఓకే ఫైన్, ఇట్స్ క్యాచ్ ది వ్యూ. మంజుమల్ బాయ్స్ లో మనం చూస్తాం కదా ఒక వ్యూ, సేమ్ అలాంటి వ్యూవే కనిపిస్తుంది నాకు అక్కడ. సో ఇప్పుడు మనం అదే వ్యూ నుంచి వెళ్తాము. వర్షం అయితే వస్తుంది. సో షల్ వి స్టార్ట్. మళ్ళీ ఇప్పుడు ఎండింగ్ ఎలా ఉంటుందని చూడాలి కదా, కిందికి వెళ్దాం. సో గైస్ రాగానే మాకైతే ఇక్కడ వాచ్ టవర్కి విజిట్ చేయడానికి ఒక 10 రూపీస్ తీసుకున్నారు. పర్ హెడ్ 10 రూపీస్ పే చేసి మేము లోపల వెళ్ళాము. అండ్ ఇక్కడైతే తాగడానికి వాటర్ బాటిల్ కూడా ఇక్కడ దొరకదు ఫ్రెండ్స్, మనం ఇవన్నీ క్యారీ చేసుకోవాలి. లిటరలీ ఐ ఫెల్ దట్ కొంచెం స్నాక్స్ కూడా తెచ్చుకుంటే బాగుండేదని. సో ఇప్పుడు ఎలా కిందికి వెళ్ళాలి అనేది, జనాలను చూస్తే అన్ని వేస్ట్ నుంచి అందరు వెళ్తున్నారు, కానీ ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. యా ఇప్పుడు వెళ్ళి మనం ఏది బెస్ట్ రూట్ అనేది కనుక్కొని మనం వెళ్దాము. సో గైస్ నాకు వచ్చిన పెద్ద సమస్య ఇటు నుంచి కిందికి వెళ్ళాలని, ఇటు నుంచి అని చెప్పాడు. గైస్ ఎక్కేటప్పుడు సరదాగా ఉంది, దిగేటప్పుడు మామూలుగా లేదు. దిగేటప్పుడు అంటే బాగుంది. ఎవడు రైడు మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫీల్ అవుతున్నాడు అని డైలాగ్ వస్తుంది చూడు, అది లాంటి సమయం సందర్భంలో వాడచ్చు. సో గాయస్ ఫైనల్లీ చాలా ఎంజాయ్ చేసాము. కాళ్ళు అయితే చాలా ఘోరంగా నొప్పి వస్తున్నాయి. అండ్ ట్రెక్కింగ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా షూస్ వేసుకోండి. నేనంటే కాస్త అందంగా కనిపించాలి అని ఫ్లిప్ ఫ్లాప్ చేసుకొని వచ్చాను, కానీ అయినా చుక్కలు కనిపించాయి నాకు. సో ఫైనల్గా ఇవైతే నేను మీకు మొత్తం వీడియోలో కవర్ చేశాను. అండ్ వాటర్ ఫాల్స్ అని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ వాటర్ ఫాల్స్ ఉంది, కానీ దెర్ ఇస్ ఎ నో వాటర్ ఇన్ వాటర్ ఫాల్స్ అనమాట. సో అది ద మ్యాటర్. ఓకే, మీరు ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ లిటరలీ సింగిల్గా వచ్చినా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంది. అండ్ అక్కడ ఎండింగ్లో ఒక వ్యూ పాయింట్ బాగుంది. అండ్ ఓవరాల్గా వ్యూ పాయింట్కి వెళ్ళి నేను 2 floors ఎక్కి చూపించాను కదా, అది కూడా చాలా బాగుంది. సో 3 వ్యూ పాయింట్స్కి 3 డిఫరెంట్ వ్యూస్ అయితే కనిపించాయి. సో తెలుసు కదా ఇంకేం చేయాలో. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మై ట్రిప్ విత్ ప్రియా జస్పర్. ప్రియా జస్పర్ బ్లాగ్ చూస్తున్నామంటే తనతో ట్రిప్కి వెళ్ళినట్టే ఉంటుంది అన్నట్టు. బై గైస్, యూ ఆల్ ఇట్స్.